హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో మినపగారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. అసలు కొంచెం కూడా ఆయిల్ అనేదే పీల్చుకోదు. అలాగే చాలా బయటైతే క్రంచీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి. ఫస్ట్ పట్టు మినపప్పు తీసుకొని ఒక 6 or 7 hours నానబెట్టేసుకోండి. తర్వాత క్లీన్ చేసుకొని నీట్గా మిక్సీ జార్లో కానీ లేదా గ్రైండర్లో కానీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. వాటర్ అనేది ఏమీ అవసరం లేదండి. దీనికి వేస్తే ఒక 2-3 డ్రాప్స్ వేసుకోండి, అంతే చాలు. ఎక్కువ వాటర్ అయితే తీసుకోదు. అలా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టండి. క్రిస్పీగా వస్తే గారె అనేది. నెక్స్ట్ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని హీట్ అయిందో లేదో చూసుకోండి. కొంచెం వేసుకొని గారె మనం చేత్తో వేస్తున్నప్పుడు చేతికి అంటుకోకుండా రావాలంటే ఆయిల్ కానీ లేదా ఒక గ్లాస్లోకి వాటర్ తీసుకొని చెయ్యి తడుపుకుంటూ చేతికి స్ప్రెడ్ చేసుకొని హోల్ పెట్టేసేసుకుంటే చాలా బాగా వస్తుందండి. షేప్ కూడా బాగా వస్తుంది ఇలా అయితే. చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ తీసుకోకపోతే గారి పిండి అయితే మొత్తం చేతికి అంటుకుపోయి మనం ఆయిల్లో వదిలినప్పుడు వెంటనే వెళ్ళదు. ఇలా అయితే మనం చెయ్యి పక్కకి తిప్పిన వెంటనే జారుతుంది పిండి. అలా వేసేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడు బయట క్రిస్పీగా ఉంటుంది. లేదు మీకు క్రిస్పీ అక్కర్లేదంటే కనుక లైట్గా కలర్ వస్తే తీసేసుకోవచ్చు. అటు ఇటు తిప్పుకుంటూ ఒక 5 minutes అన్న ఫ్రై చేసుకోవాలి. లేకపోతే 2 sides కూడా ఫ్రై అవుద్ది. చూసారా, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని నీట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నేను చూపిస్తాను వీడియోలో ఎంత ఫ్లఫీగా వచ్చినాయో. అండ్ ఆయిల్ కూడా నేను డైరెక్ట్గా స్ట్రైనర్ తోటి కూడా తీయలేదు. ఆయిల్ పీల్చుకుందో లేదో మీకు చూపిద్దామనేసి. చూసారా, గారెలు కూడా మంచి కలర్ఫుల్గా బాగున్నాయి. నేను చేతితో టచ్ చేసినా సరే అది ఆయిల్ అనేది అంటుకోవట్లా. చూడండి మీరే. అండ్ ఒకసారి ప్రెస్ చేస్తే ఎంత మెత్తగా పైన అయితే క్రంచీగా చాలా ఉంటాయి. ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. నెక్స్ట్ మళ్ళీ వీడియోతో వస్తా. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. Stay for more videos.